హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఆ డే ఏంటి? దాని గురించి ఏంటి? ఖచ్చితంగా చెప్తాను. మీకు కూడా ఎందుకంటే దాన్ని ఫస్ట్ నుంచి మీరందరూ ఫాలో అవుతున్నారు. నా బాధని, నా సంతోషాన్ని అంతా పంచుకుంటున్నారు కదా! ఇది కూడా చెప్తాను. ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటని చెప్తాను. చాలామంది అనుకోని ఉంటారు బర్త్‌డేనో, మ్యారేజ్ డేనో ఉంటదని. లేదు లేదు, బర్త్‌డే కాదు, మ్యారేజ్ డే కాదు. వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తది. నేను ఒక టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇంట్లో లాస్ట్ వీడియో. ఇంకా వీడియోస్ అయితే ఏం తెలీదు. కొత్తింట్లోకొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒక వీడియో గురించి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా! మేము ల్యాండ్ తీసుకున్నాము స్థలంలో అని చెప్పేసి. దాంట్లో సిల్లీగా మాట్లాడినా అనిపించింది. ఏంటంటే చికెను, మటన్ గురించి మాట్లాడినా కదా! దాని ప్రాపర్ విషయం అయితే చెప్తానండి. నాకు మాట్లాడేది సరిగ్గా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా నా వీడియో చూసే వాళ్ళకి. క్లారిటీగా చెప్పలేను. అంటే లోపలున్న బాధని బయటికి చెప్పలేననమాట. క్లారిటీగా చెప్పలేను. వర్డ్సు కొంతమంది చాలా బాగా చెప్తా ఉంటారు. నాకది రాదు. అందుకే నాకు విన్న తర్వాత ఆ వీడియో కొంచెం సిల్లీగా అనిపించింది. దానికి నేను చెప్పాలనుకుంటున్నా మీకు ఎక్స్‌ప్లనేషన్. ఎందుకు తిండి గురించి చెప్పాను నేను. చికెన్ గురించి, మటన్ గురించనే చెప్తాను. నన్ను బాగా చూసుకున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎట్లా అంటే ఒక్క కూతురినే కదా! మా నాన్న కష్టపడ్డాడు. మా అమ్మ కష్టపడే వచ్చింది. వాళ్ళు పెళ్లి చేసుకునేసరికి కష్టాలతోనే ఉన్నారు. ఈవెన్ ఏందంటే కొట్టమంటారు కదా! జమ్ముతో చేస్తారు. వంటింటాడు కొట్టాలు అంటారంట వాటిని. వాటిల్లో ఉండడము, పైనుంచి నీళ్లు గారడం అంత కష్టంతో ఉన్నారనమాట. నేను పుట్టగానే మా నాన్న ఒక ఏంజెల్‌లాగా అనమాట మా నాన్నకి. నేను ఇప్పటికి కూడా మా నాన్నకి అంతే ఇష్టము. మా తమ్ముడి కంటే కూడా నాకే ప్రియారిటీ ఎక్కువ మా ఇంట్లో. అట్లా బాగా చూసుకున్నారు. ఏది అడిగితే అది అడక్కముందే ఇవ్వడము, ఒకటికి 2 తెచ్చివ్వడం. ఒక డ్రెస్ కావాలని అడిగితే 2 తెచ్చివ్వడం అట్లా అనమాట. మా తమ్ముడికి కొంచెం తక్కువనే. నన్నే కొంచెం ఎక్కువ. ఎవ్వరింట్లో అయినా అమ్మాయి అనగానే కొంచెం ఎక్కువ చూసుకుంటారు కదా! నన్ను కూడా అంతే బాగా చూసుకున్నారనమాట. అందుకు ఇక్కడ ఏదో అడిగితే అది చేతికొచ్చేటప్పటికి మా హస్బెండ్‌ని అదే మా బావని నేను పెళ్లి చేసుకునేసరికి అదంతా మిస్ అయింది నాకు కొన్ని రోజులు. ఎందుకు మిస్ అయింది ఏందన్నది నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడొచ్చేసి మా నాన్న పొట్టేళ్ళని తెచ్చి మేపడము అట్లా చేస్తాడనమాట. బర్రెలుంటాయి కదా మాకు. బర్రెలతో పాటు ఇవి కూడా తెస్తా ఉండే. 1, 2 ఎండలకాలం తెస్తారనమాట. అందరూ తెస్తారు మా వీధిలో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు. నేను మళ్ళీ మీరు గొర్రెలు కాస్తున్నారు కదా! వాళ్ళ వీళ్ళ అనకండి. మేము ఆ క్యాస్ట్ కాదు. గొర్రెలు కాసే క్యాస్ట్ కాదు. అన్ని క్యాస్ట్ వాళ్ళు తెస్తారనమాట. ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒక వీడియోలో. అందరూ పొలంకి ఎండల కాలం కదా! పొలానికి వెళ్ళడము, తేవడం చేస్తారనమాట. అట్లా మాకు కోస్తుండే మా నాన్న. ఎందుకంటే తక్కువకి అడుగుతారండి. చాలా చీప్‌గా అడుగుతారనమాట. ఇంత కష్టపడి పెంచిన వాటిని చీప్‌గా అడిగితే ఎందుకని మా నాన్నకి కోయడం ఇష్టం ఉండదు. కోపించడం వేరే వాళ్ళతో. బట్ మనకి పెట్టిన అమౌంట్ రావాలంటే వాళ్ళు మేపిన విధానానికి కోస్తేనే, అమ్ముతేనే ఎక్కువ వస్తదనమాట. అట్లా చేస్తా ఉండే. అంటే మాకు మటను, నాటుకోడి తప్ప వేరేది ఏది తెలీదు. కోడిగుడ్డు అనమాట. ఈ చికెన్ అనేది మాకు తెలీదు. కొంచెం స్మెల్ కూడా ఎక్కువొస్తది గదా! అది అట్లా అనమాట. అందుకు నా పెళ్ళైన తర్వాత మా బావ ఏందంటే ఒక చికెనే తెస్తా ఉండే. ఆయన ఇంకా లేదంటే చేపలు తెస్తాడు. చేపలు నేను అస్సలు తిననండి. మా బావ కోసం నేర్చుకున్న చేయడం మట్టుకే. ఇప్పటికి తినను. ఆయన ఏంచి ముల్లులు తీసి పెడితేనే తింటా అనమాట. తినిపిచ్చి నేర్పించినాడు నాకు. ఇట్లా తిను, అట్లా తిను అని చెప్పేసి. అందుకు నేను చెప్పినానండి. ఈడ పుట్టింట్లో వల్ల తెలియదు కాబట్టి అత్తగారింటికి పోయేసరికి మా బావ అంటే ఆయన పెళ్లి చేసుకునేసరికి అప్పులతో ఉన్నాడు. అప్పు చేసుకునే మ్యారేజ్ చేసుకున్నాడు. యాక్చువల్‌గా అయితే నన్ను మా వాళ్ళు గూడా మంచి పర్సన్‌కి ఇవ్వాలి అనైతే అనుకున్నారు. నా పెళ్లి అనుకోకముందే మా అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడము, అప్పులవ్వడము, ఉన్న స్థలం అమ్మేసుకోవడం అలా జరిగిందనమాట. అందుకని జెప్పేసి మా బావ సంబంధం రాగానే మంచి పర్సన్ అని మా రిలేటివ్సే మా అన్న వాళ్ళు చెప్పినారు. అందుకని ఆలోచించి ఇవ్వడం అయితే జరిగింది. ఈ పెళ్లి గూడా జరుగుతదని నమ్మకం లేదు. జరిగే వరకు గూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి మా పెళ్ళికి మధ్యలో. 10 మంత్స్ అట్లా గ్యాప్ ఉండింది. ఆ 10 మంత్స్‌లోనే నేనే ఒకసారి పెళ్లి వద్దన్నాను. నేను చేసుకోననైతే మొండికేసినా అనమాట. అయి గూడా జరిగింది. అవి ఏం జరిగినా ఏంటివన్నది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను వీడియోలో. ఇప్పుడు చెప్తే మీరు గూడా వినడానికి ఓపిక ఉండదు గదా! అందుకని జెప్పేసి నేను అట్లా మా బావకి ఇంగా అప్పులున్నాయని వచ్చిన జీతమంతా అప్పులు కట్టుకుంటా, తినేదానికి లేక మా అమ్మ వాళ్ళని అడగాలంటే మా అమ్మ వాళ్ళకి కూడా అప్పులున్నాయి. వాళ్ళని అడగలేక కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్‌కి రోజు వెళ్ళి రావాలి. ఇవన్నీ స్ట్రగుల్స్ వల్ల మాకు తినేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉండింది. 2, 3 ఇయర్స్ వరకు కూడా మేము కోలుకోలేదు. ఆ 2, 3 ఇయర్స్‌లో కూడా ఎవ్వరు మేమున్నాము, మేము హెల్ప్ చేస్తాము, మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారు, ఎవ్వరు లేరు. అమ్మ, నాన్న లేరు గదా! నువ్వు ఎట్లా ఉంటున్నావురా? ఏం తింటున్నావురా? ఎవ్వరు అడగలేదు. ఎవ్వరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈవెన్ ఏమన్నారంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీ బతుకు అందరూ వదిలేసినారు మిమ్మల్ని. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే ఎట్టున్నాయి మీ బతుకులనైతే అన్నారనమాట. మా బతుకులు ఎట్టున్నాయో ఏమో! అప్పటికి
ఇప్పటికీ ఒకరి దగ్గరికెళ్ళి మేము అడుక్కున్నది లేదు. మా దగ్గర లేదని. మా బావ నేను తినడానికి తిండి లేకపోతే ఎవరి దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గరనో, మా బావ ఫ్రెండ్ దగ్గరనో ఒక 1000 అట్లా అప్పు తీసుకొని తెచ్చుకొని తిన్నాం గానీ, ఉపవాసం ఉండి లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి ఫ్రీగా ఇస్తారా? మేము 200 ఇస్తే మీరు 200 ఇస్తే 500 ఇయ్యండి. అట్లా మేము అడుక్కోలేదు ఎవరిని. మేము అడుక్కొని తినలేదండి. మేమైతే చెప్తున్నాం. మేము కొందరి దగ్గరికి ఎళ్ళినప్పుడు ప్రేమతో ఎళ్ళినామనమాట. అంటే మన వాళ్ళే గదా! వాళ్ళకి ఎళ్ళకుంటే ఎట్లా అన్నట్టు పిలిచినారు గదా! మేము పిలిస్తేనే ఎళ్ళినామండి ఎక్కడికైనా. ఎవ్వరు పిలవంది, బొట్టు పెట్టంది మేమైతే ఎళ్ళలేదు. పిలిస్తేనే ఎళ్ళినాం. కానీ పిలిచి నిన్నెవ్వడు రమ్మన్నాడు, నిన్ను పిలిచినామా మేము అనైతే మాట్లాడినారనమాట. అందుకు చెప్తున్నా. నేను వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు నేనేం చెప్పట్లేదు. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటాయి. అదే చెప్తున్నా అనమాట. మేము ప్రేమతో ఎళ్తే గతి లేక వచ్చినారు మా ఇంటికి, తినడానికి వచ్చినారు మా ఇంటికి అన్నట్టు మాట్లాడినారు. మాకు గతి లేక ఏ రోజు లేము. మా నాన్న, మా అమ్మ మమ్మల్ని అంత గతి లేక అయితే పెట్టలేదనమాట. మా బావని కూడా కొడుకే అన్నారు. జాబ్ లేక బాధపడుతుంటే మా నాన్న ఒకటే మాట చెప్పినాడు. "ఒక రూమ్ నీకు, ఒక రూమ్ శివకు. ఎప్పటికైనా గానీ గుర్తుపెట్టుకో. నువ్వు బాధపడొద్దు. నువ్వు నా కొడుకులాగానే" రమేశని మా నాన్న, మా అమ్మ కూర్చోబెట్టుకొని, "మా కొడుకెంతనో నువ్వు కూడా అంతే. నీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు. ఏదో ఒక ఉద్యోగం చూపిస్తాము. పని చూపిస్తాము నీ చేత కాకపోతే. ఈ రూమ్‌లో నువ్వుండు. ఆ రూమ్‌లో మేముంటాము. ఎప్పటికైనా గానీ నీకు ఇస్తాం మేము" అని చెప్పినారనమాట ఆ రోజు. అది భరోసా ఇచ్చినారు. మా మామ అయితే ఏమంటాడో తెలుసా ఇప్పటికి? "మీ మామ ఆ రోజు రూమ్ ఇస్తానన్నాడు కదా! అడిగి ఇప్పించుకొనైతే" అంటాడు. అది జస్ట్ భరోసాకి ఇల్లు లేదు, ఏమీ లేదని బాధపడుతుంటే అన్నారనమాట. అంత సహాయం అయితే చేస్తూనే వచ్చినారు మా వాళ్ళు. ఏ రోజు మేము బాధపడుతున్నాం, మేమున్నామని కొన్ని కొన్ని చెప్పలేం కదండీ పేరెంట్స్‌కి. "మాకు ఈరోజు తినేదానికి లేదు నాన్న, మాకేమి ఇబ్బందిగా ఉన్నాము" అని చెప్పలేం కదా! మరి చికెన్, మటన్ కూడా ఫోన్ చేసి చెప్పలేం కదా! మా నాన్న డబ్బులేస్తుండే. "ఆ పిల్లకి మటన్ అంటే ఇష్టం రమేష్, తెచ్చిపెట్టు ఈ వారం" అని తెస్తుండే మా బావ. మా బావకి కూడా తేవాలనే అండి, నాకు పెట్టాలి తేవాలనే ఉంది. ఆయనకు అప్పు చేసి మరీ తెచ్చి పెడుతుండే. మా అమ్మ అరిచింది నన్ను, "ఇట్లా అప్పు చేసి ఎన్నాళ్ళు తింటావు? ఎన్ని రోజులు తింటే ఒకరోజు మనం తింటాము, అది కరిగిపోతది, అయిపోతది. అప్పు తీర్చుకోవాలంటే కష్టం కదా!" అట్లా అని చెప్పి మా అమ్మ నాకి చాలా చెప్పిందనమాట. కరెక్టే కదా అని చెప్పేసి అప్పటినుంచి ఇంకా ఏది అడిగేదాన్ని కాదు. నేను అట్లా అట్లా అలవాటయిపోయినా. అందుకే ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్దామని గానీ, నాకు ఇది కావాలని గానీ మా బావని అడగను. మా బావే అప్పుడంటే లేక ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా! ఇప్పుడైతే తీసుకెళ్తాను రారా అంటాడు. నేను ఇంక దానికి అలవాటయిపోయినా. అక్కడి నుంచి ఇక రాలేననమాట. ఇంక సరే స్పెషల్ డే ఏంటక్కా చెప్పు, ఇదంతా మాకేంటి సోది అని అంటారు కదా! ఓకేనండి చెప్పేస్తున్నా. నేను ఒక పర్సన్ ఇంటికి పిలిస్తే వాళ్ళు 3, 4 టైమ్స్ కాల్ చేసి రండి అని పిలిచారండి. నేను క్లారిటీగా చెప్తున్నా. నన్ను కూడా ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదేదో జరిగింది. నా మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు. వాళ్ళు నా మీద ఉన్న పగ, ద్వేషాన్ని మొత్తం చూపించినారు ఆ టైంలో. "నిన్నెవరు రమ్మన్నాడు? నువ్వు పో. వెళ్ళిపో నువ్వు. వాడు రాడు. వాడు ఈడే ఉంటాడు. నువ్వు పో" అనైతే అన్నారనమాట మా హస్బెండ్‌ని. అప్పుడు మా బావ కూడా ఏం మాట్లాడలే. అది ఇదే రోజనమాట. 15, 16 జరిగింది సిట్యుయేషను. ఆ రోజు గుర్తుపెట్టుకొని చెప్తున్నా. హ్యాపీ డే కాదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నేను చచ్చేదాకా మర్చిపోను. చచ్చిపోయినా కూడా మర్చిపోను. దెయ్యంలాగా గుర్తుపెట్టుకుంటా నేను. ఆ రోజు మా బావ నేను ఎంత బాధపడినానంటే, ఆ ఊరు నుంచి హైదరాబాద్ దగ్గర ఉండే ఊరు దగ్గరికి వచ్చే వరకు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా. ఒక్క ముద్ద అన్నం కూడా తినలేదనమాట. నేను అంత బాధపడతా వచ్చిన. అడిగినా మా బావ ఇంటికొచ్చిన తర్వాత. మా బావ అంత ఏడుస్తుంటే "ఎందుకురా ఏడుస్తున్నావు?" అని అడగలేదండి. నిజంగా లిటరల్లీ. కావాలంటే అడిగిస్తా. ఖచ్చితంగా వీడియో చేస్తా. మా బావను పోయిన తర్వాత మా అమ్మకి చెప్పిన. మా అమ్మ ఏడుస్తా ఉంటే ఫోన్ మాట్లాడదామని అంటే అడిగితే ఒక్క మాట కూడా బావ అనలేదు వాళ్ళను అనలేదు, నన్ను అనలేదు. ఎవరికెళ్ళి మాట్లాడలేదు. నాకు చచ్చిపోవాలనిపించింది. నా వైపు మాట్లాడలేదు ఆయన అని చెప్పేసారంటే, ఆయన ఒకటే మాట అన్నాడు. "వాళ్ళు రిలేటివ్స్. నువ్వు నా భార్య. వాళ్ళు నిన్నంటున్నారంటే నన్నన్నట్టే. నువ్వు నాలో సగము. నన్ను తిట్టినా, నిన్ను తిట్టినా ఒకటే. అది వాళ్ళు అర్థం చేసుకోలేదురా. వాళ్ళకది అర్థం కాలేదు. వాని భార్యని అంటున్నాను కదా! వాడిని కాదు కదా అనుకున్నారు. నా భార్యనంటే నేనెంత బాధపడతానని వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందరిలాగే నన్ను అని అనుకున్నారు. ఎప్పటికైనా ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాలి కదా" అన్నట్టు నేను ఆ రోజు వాళ్ళకి సమాధానం చెప్పలేదు అని అన్నాడు. కానీ దానికి తగిన బహుమానం అయితే ఎప్పటికైనా ఇస్తానురా అని చెప్పినాడు. ఇచ్చినాడు మా బావ. ఎందుకంటే ఆ రోజు నా విషయంలో మిస్టేక్ ఉండొచ్చండి. తెలియక చేసిన. చిన్నపిల్లని తెలియక తప్పు చేసిన. దాన్ని ఎట్లా చెప్పాలి? "ఒరేయ్ అమ్మాయి ఇట్లా చేసిందిరా, అట్లా చేయొద్దని చెప్పురా" అని చెప్పాలి. అలా చెప్పలేదండి. వాళ్ళందరూ గ్రూప్ అయిపోయి 10 మెంబర్స్, 12 మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళంతా ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటైపోయి నన్ను టార్చర్‌లాగా అవమానించి 10 మంది అంతమంది ఉంటే నన్ను ఇంట్లో నుంచి దాటమన్నారు బయటికి. అది ఎప్పటికి మర్చిపోను. నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు కూడా నాకు ఏడుపొస్తుంది ఆ మాటలు గుర్తొస్తుంటే. అంతకంటే ఎక్కువన్నారు. మిగతా వీడియోలో చెప్తా మిగతా మ్యాటర్.